సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటమ్ అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఈరోజు కూడా మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అండి. సో ఈరోజు అయితే ఎక్కువగా ఓపిక లేదు. ఇంకా అందుకనేసనైతే నేనైతే సింపుల్‌గా అన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా అయితే కర్రీ చేసేస్తున్నాననమాట. సో చికెన్ గ్రేవీ కర్రీ. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తది. రెగ్యులర్‌గా మనం ఆనియన్, టమాటా చికెనే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెరుగుతోటి కూడా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఈ సమ్మర్‌లో ఇంకా కర్డ్ చికెన్ అయితే మంచిగా ఉంటదనమాట. సో చికెన్ అంటేనే మనకి హీట్ కదండీ. సో అందులో పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఆ హీట్ మొత్తం కూడా తగ్గిపోతుందనమాట. సో ముందుగా అయితే ఫ్రెష్‌గా కడిగిన చికెన్ తీసేసుకొని అందులో అయితే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, పెరుగు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. సో చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఆనియన్ అండ్ మసాలా దినుసులు పోపులో వేసేసుకొని ఏదైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉందో అదైతే వేసేసుకోవాలన్నమాట. సో చికెన్ అంతా మంచిగా నూనె పైనకి తేలేంత వరకు ఉంచేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకొని ఆ పులుసు మొత్తం దగ్గరగా మగ్గిన తర్వాత అయితే చికెన్ మసాలా వేసేసుకొని లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఓపిక లేనప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేసేయండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. సో ఇంక ఇప్పుడైతే తినే టైం అనమాట. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది మమ్మీ అని అయితే చెప్పేశారు. సో మీకు కూడా ఈ టేస్టీ చికెన్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా.